ఏపీలో లిక్కర్ స్కామ్ కేసు హాట్ టాపిక్ గా మారుతుంది. రోజు రోజుకు అరెస్టులతో ఈ కేసు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఈ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో 7గురిని అరెస్ట్ చేసింది సిట్. అయితే ఈ కేసులో తర్వాతి అరెస్ట్ ఎంపీ మిథున్ రెడ్డి అనే వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో ఇక మిగిలింది ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటుంది మిథున్ రెడ్డి కావడంతో ఆయనను అరెస్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డి మద్యం విధాన రూపకల్పన, ఆర్డర్లలో కీలక పాత్ర పోషించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో వేల కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించారు అధికారులు. అయితే తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకున్నారు మిథున్ రెడ్డి. ఇది ప్రస్తుతం ఏపీ హైకోర్టులో విచారణలో ఉంది. ఈ వారంలో మిథున్ రెడ్డి బెయిల్ కొటేషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతుంది. దీని తర్వాతనే మిథున్ రెడ్డి అరెస్ట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇప్పటికే 7గురిని అరెస్ట్ చేసింది సిట్. అయితే నిన్న ధనుంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడంతో ఇక మిగిలింది మిథున్ రెడ్డి అన్నట్టుగా ఫోకస్ వెళ్తుంది. మిథున్ రెడ్డికి విచారణ కానీ అరెస్ట్ కి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి, ఎప్పటి వరకు అయ్యే ఛాన్స్ ఉంది? చూసుకుంటే లిక్కర్ కేసుకు సంబంధించి కూడా సిట్ శరవేగంగా దర్యాప్తు చేస్తుంది. ఈ కేసులో ఇప్పటికే కీలకమైన నిందితులను 7గురిని అరెస్ట్ చేశారు. మొత్తం 33 నిందితులను ఈ కేసులో గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఈ కేసులో మిథున్ రెడ్డిని ఒకసారి శిక్షా అధికారులు సుదీర్ఘంగా విచారించారు. అయితే ఆయన సుప్రీంకోర్టులో, హైకోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. హైకోర్టులో డిస్మిస్ అవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టులో దాదాపుగా ఆయనకి ముందస్తు ఉపశమనం కల్పిస్తూ కూడా కొన్ని రోజులు ఆయనకు ఎటువంటి తొందరపాటు చర్యలు వద్దంటూ కూడా ఆదేశాలు జారీ. ఆ తర్వాత 4 రోజుల క్రితం ఇదే పిటిషన్ పై సుప్రీంకోర్టు పూర్తి స్థాయి విచారణ చేసింది. విచారణకు సంబంధించి కూడా క్రింది కోర్టు, హైకోర్టు, ట్రయల్ కోర్టులో వెళ్లి బెయిల్ దాఖలు చేసుకోవాలి. అయితే హైకోర్టు ఈ కేసుకు సంబంధించి మెరిట్ ఆధారంగా విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలి. అప్పటి వరకు మిథున్ రెడ్డి అరెస్ట్ చేయవద్దంటూ కూడా సుప్రీంకోర్టు, హైకోర్టుకి, శిక్షా అధికారులకి సూచన చేసింది. సో ఈ వారంలోనే హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి విచారణ జరిగే అవకాశం కనిపిస్తాం. దాదాపుగా మిథున్ రెడ్డికి సంబంధించి బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికీ ఈ కేసులో ప్రధానమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసిరెడ్డి కావచ్చు, లేకపోతే సద్దర శ్రీధర్రెడ్డి కావచ్చు, దిలీప్, చాణిక్య, అలాగే మిగతా వారు గోవిందప్ప, ఇలాగే తాజాగా అరెస్ట్ అయిన కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, వీరందరికి సంబంధించి కూడా ప్రస్తుతం ఎవరికి కూడా ఎక్కడ ఉపశమనం లభించని పరిస్థితి కనిపిస్తా ఉంది. సో మిథున్ రెడ్డికి కూడా ఏమాత్రం ఉపశమనం లభించే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ వారం రోజుల్లో హైకోర్టులో మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ పూర్తి చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ లోపలే మిథున్ రెడ్డిని మరొకసారి విచారణకు పిలవాలని చెప్పి శిక్షాధికారులు భావిస్తున్నారు. ఈ 2-3 రోజుల్లో విచారణకు రావాలని చెప్పి నోటీస్ ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఆ తర్వాత మిథున్ రెడ్డి హైకోర్టు సూచన ప్రకారం కూడా ఖచ్చితంగా ఆయనపై తదుపరి చర్యలు తీసుకునేందుకు అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే లిక్కర్ స్కామ్ కి సంబంధించి కర్త కర్మ క్రియ కేసీఆర్, రాజశేఖర్ రెడ్డి ఏ రకంగా ఉన్నారో దాంట్లో ప్రధానమైన పాత్రధారి, సూత్రధారి మిథున్ రెడ్డి అనేది కూడా శిక్షా అధికారులు ఇప్పటికే ప్రాథమిక సమాచారాన్ని సేకరించిన నేపథ్యంలో మిథున్ రెడ్డిపై కూడా శిక్షా అధికారులు ఫోకస్ పెట్టారు. రాజకీయ రైట్, థ్యాంక్ యూ శివ. ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి